నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎంఎస్ఎంఈ పార్కులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి సారించామని వెల్లడి. ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి భరోసా. 5 లక్షల చెక్కు అందజేసిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం. హర్షం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ శ్రేణులు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ చేసుకోవడం సంతోషకరమైన విషయమని విజయనగరం పార్లమెంటరీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. విశాఖ అదే కోవలో రేపు కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని చెప్పారు. సుమారు 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున మోదీకి స్వాగతం పలుకుతున్నామని, పార్లమెంటు సభ్యునిగా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం రావడం అదృష్టమని ఎంపీ వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఈవెంట్కి యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకులందరూ కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళలో ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పాడు ఒకే మాట, నాకు ఒక అవకాశం భవిష్యత్తులో మీరు ఇస్తున్నారు, ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 దిశగా తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని ఆయన చెప్పడం. అదే దిశగా ఈరోజు 16 నెలల్లోనే, ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలల్లోనే ఒక గూగుల్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు విశాఖ నగరం మన ఉత్తరాంధ్రకి ఆ గూగుల్ సంస్థను తీసుకురావడం, డేటా సెంటర్ తీసుకురావడం. డేటా సెంటర్ అంటే ఏదో ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి సంబంధించిన వ్యవహారం అని కొంతమంది ప్రసారం చేస్తున్నారు. దానికి నేను మాట చెప్తున్నాను. మైక్రోసాఫ్ట్ కంపెనీలు పెట్టి హైదరాబాద్ని ఈరోజు అద్భుతమైన ఐటీ రంగంలో తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడు గారు రేపు విశాఖకి గూగుల్ సంస్థ తీసుకొచ్చి దాని అనుబంధ సంస్థలు చాలా అనేకంగా వచ్చి లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అలాగే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ చేశారు నిన్న. ఒక చరిత్రాత్మకమైన సాఫ్ట్వేర్ యుగంలో ఒక గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి వెళ్తుందని వారు స్వయంగా ప్రకటించడం, వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఒక మంచి ఇండికేషన్. భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రానికి అవకాశం ఇవ్వకుండా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ సంస్థ రావడం జరిగింది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఎప్పుడు రాజకీయం చేయాలి, ఎప్పుడు శవాళ్ళు ఇస్తాయా, లేకపోతే ఎవడు ఏ రకంగా ముందుగా రాజకీయం చేసి వెళ్ళాలి అనే తపనతో ఉంటారు తప్ప ఈ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి టీం కనీసం అరే మంచి ఒక ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఒక గూగుల్ సంస్థను పంపించి చంద్రబాబు నాయుడు కృషి ద్వారా వచ్చిందని ఒక ప్రకటన కూడా చేయకపోవడం దురదృష్టకరం. అందుకే ప్రజలు గమనిస్తున్నారు. మీకు కావాల్సింది ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో విషయాన్ని రాజకీయం చేయాలి, దాన్ని మభ్యపెట్టుకొని కాలక్షేపం చేయాలి తప్ప ఒక మంచి ప్రోగ్రామ్ని, మంచి ఇన్స్టిట్యూట్ వచ్చింది, ఇది భావితరాలకు మంచిది, ఇది జాగ్రత్త చేయండి అని ఒక డిస్కషన్ కూడా లేని పరిస్థితి. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి దృష్టి సారించారు. ఏపీఐఎస్సి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఎంఎస్ఈ పార్కుల అభివృద్ధిని ఈరోజు పరిశీలించారు. ముందుగా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కొత్తవలస మండలం బలిఘట్టంలో నిర్మాణంలో ఉన్న ఎస్ఎంఎస్ఎంఈ పార్కును సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసి మ్యాప్లను పరిశీలించారు. ఈ పార్కుకు సుమారు 57.09 ఎకరాలు కేటాయించడం జరిగిందని, దీనిలో తొలిదశ క్రింద 22 ఎకరాల్లో 82 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నామని ఏపీఐఎస్సి అధికారులు వివరించారు.
ఒక్కో ప్లాటు విస్తీర్ణం 300 చదరపు మీటర్లు ఉంటుందని, రోడ్లు, కాలువలు తదితర మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే కేటాయించిన 57 ఎకరాలు పోను మిగిలి ఉన్న 13 ఎకరాలు కూడా ఏపీఐఏసీకే అప్పగించాలని కొత్త వలస తహసీల్దార్ అప్పలరాజును కలెక్టర్ ఆదేశించారు. వాస్తవాలను ప్రశ్నించే యూనియన్ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడడం సరైన విధానం కాదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. కేంద్ర రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద తపాలా ఉద్యోగుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగులు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ మహాదేవయ్యను డిపార్ట్మెంట్ విధుల నుండి అక్రమంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తపాలా శాఖలో ట్రేడ్ యూనియన్ల హక్కులను పరిరక్షించాలని కోరారు. కామ్రేడ్ మహాదేవయ్యను వెంటనే విధుల్లోకి తీసుకుని కార్మిక హక్కులు కాపాడాలని అన్నారు. మహాదేవయ్యను విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు రాష్ట్ర కేంద్ర సంఘాల ఆదేశాల మేరకు. అయితే ఇక్కడ ఘోరమైనటువంటి పరిస్థితి 2023లో ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చినందుకు మా జనరల్ సెక్రటరీ గారిని 6 అంచెలుగా ఇబ్బంది పెట్టి ఈవేళ పూర్తిగా దీని నుంచి ఉద్వాసం చెప్పించారు. అందువల్ల దీని మీద దేశవ్యాప్తంగా అందరం కూడా ఈ ధర్నా కార్యక్రమానికి అటెండ్ అయ్యాము. ఆయన్ని త్వరగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. లేదంటే రానున్న పరిస్థితుల్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది. స్ట్రైక్కి వెళ్ళినా ఆశ్చర్యపోవసం లేదు. అది అందుకు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ చర్యలు మేమందరం ఖండిస్తాం ఏకగ్రీవంగా. కామ్రేడ్ ఎస్ఎస్ మహాదేవయ్య ఆల్ ఇండియా గ్రామీణ ఉద్యోగ సంఘాల నాయకుడిని డిపార్ట్మెంటు అక్రమంగా విధుల నుంచి తొలగించింది. కారణం ఏంటంటే ఆయన 2023లో ఒక సమ్మెలో పాల్గొనడం. ఆ సమ్మె హక్కుని అంటే విధుల్లో తొలగించడం అంటే ట్రేడ్ యూనియన్ వైపు కూడా మొత్తం ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు వీటి మీద ఉండడం కాకుండా మాకు ఏఏపీ గ్రూప్ సి కానీ తర్వాత ఎన్ఎఫ్పి తాలూకా రికగ్నిషన్ రద్దు చేయడం వల్ల ఎటువంటి కార్యక్రమాలకు చేసుకుంటా ఉద్యోగులను ఇబ్బంది పడుతుంది. మరి వీటిని మేము ఖండిస్తున్నాం. ఎక్కడైతే ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎవరైతే కామ్రేడ్ ఎస్ఎస్ మహాదేవ్ గారి నుండి విధుల నుంచి తొలగించారో వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన విజయనగరం పట్టణం 14వ డివిజన్ కొత్తపేట కుమరవీధికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అల్లాడ ఆనంద్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని శాసనసభ్యురాలు పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాకు జమ అయిన సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు పంపిన సందేశాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసిన ఈ ఆలోచన వలన ఈరోజు కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబానికి భరోసా కలిగించిందని అన్నారు. కార్యకర్తలకు సహాయ నిధిని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. వెళ్ళారండి క్యాంపు. వెళ్ళిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయింది. ఎప్పుడైంది మాకు ఫోన్ వచ్చిందండి. మాకు యాక్సిడెంట్ అయ్యిందని తెలియదు. వెంటనే అక్కడే ఇది అయిపోయారట. వెంటనే మరి మాకు తెలీదా, నాకు మరి ఇది అవ్వలేదు. ఈ పిల్లలు కూడా లేరు, క్యాంపులు వెళ్ళిపోయారు. వీళ్ళు లేరు. యాక్సిడెంట్ అయిందంటే మరి అంటే ఇంకా అప్పుడు నాగమ్మ దయ వల్ల అలాగ మాకు ఇది అయ్యింది. అతను వచ్చారు, వచ్చాలరావు గారు వచ్చి మాకు అదిగా చేశారు అవన్నీ. అతను యాక్సిడెంట్ అయితే మాకేటి తెలియలేదు. అతను కొద్ది దగ్గరుండి మాకు చేశారు అన్నీ. మాకేటి ప్రభుత్వం మాకు చేసిందండి. 5 లక్షలు మాకు అతని దయ వల్ల వచ్చిందండి. పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల. అల్లాడ ఆనందాన్ని స్వర్గస్థులైనటువంటి అల్లాడ ఆనంద్ అయినటువంటి కార్యకర్త వారి ఇంటికి వచ్చాము. అయితే ప్రత్యేకంగా మనం చూస్తుంటే పార్టీ మెంబర్షిప్, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ 100 రూపీస్ పే చేసి తీసుకోవటం వలన మనం ఈ 100 రూపీస్ పార్టీ మెంబర్షిప్లో ఏదైనా ప్రమాదం, యాక్సిడెంట్ అవుతే అలాగా ఇన్సూరెన్స్ అనేది పెట్టాం, బీమా. అయితే ఈ ఇన్సూరెన్స్ బీమా వలన వాళ్ళకి 5 lakhs బెనిఫిట్ వస్తుంది.
అయితే 5 lakhs డైరెక్ట్గా పార్టీ నుంచి డైరెక్ట్గా మన నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నేషనల్ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు డైరెక్ట్గా అకౌంట్లోకి వేయించుతారు. అయితే డైరెక్ట్గా అకౌంట్లోకి వేయించి ఇటువంటి లెటర్ అనేది ప్రత్యేకంగా లోకేష్ గారి సిగ్నేచర్తో వచ్చిందనమాట. అంటే మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీ అండగా ఉంటుందని ముఖ్యంగా పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేస్తూ, వారు ఇంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యకర్తను కూడా మర్చిపోకుండా ఈ విధంగా ఒక 5 లక్షల బీమా అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీ కార్యకర్తల కోసం, వారి కుటుంబాల కోసం అందించడం అనేది ఒక సంతోషమైన విషయం, ఒక గర్వపడే విషయం యాక్చువల్లీ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లైబ్రరీని పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ నాయకుడు హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న లైబ్రరీని పోస్టులు భర్తీ చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆవేదన వెలుగుచ్చారు. ఖాళీగా ఉన్న లైబ్రరీలను భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు డివైఎఫ్ఐ కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమానికి చేపట్టారు. అలాగే గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతీ యువకులకు ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. లైబ్రరీ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, దాదాపు గత 18-20 ఏళ్ల నుంచి లైబ్రరీ పోస్టులు గత ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఖాళీలు భర్తీ చేయడం లేదు. వెరసి రాష్ట్రంలో సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కోర్సులు పూర్తి చేసి 2 లక్షల మంది నిరుద్యోగులు లైబ్రరీ పోస్టుల కోసం కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగులు మోసం చేస్తూనే ఉన్నారు. అందుకని మేము డివైఎఫ్ఐగా సూటిగా అడుగుతున్నాం, స్వాతంత్రోద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి గ్రంథాలయాలను ఈరోజు రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు విజ్ఞానానికి, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడేటువంటి గ్రంథాలయాలను ఈరోజు మూలన పడేస్తున్నారు. ఈరోజు అనేక గ్రంథాలయాలు శిథిలాస్థితికి చేరుకున్నాయి. వీటిని బతికించాల్సిన అవసరం ఉంది, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లాగే గతంలో హై స్కూల్ స్థాయి నుంచే లైబ్రరీ టీచర్ ఉండేవాడు, కానీ ఈరోజు ఏ జిల్లా పరిషత్ పాఠశాలైనా లైబ్రరీ ఉన్నానని పడుతున్నాం. అట్లాగే జూనియర్ కాలేజీల్లో ఈ పట్టుమని చూస్తే 10 మంది కూడా ఈరోజు లైబ్రరీస్ లేరు, డిగ్రీ కాలేజీలో లేరు, యూనివర్సిటీలో లేరు. ఎట్లా ఈరోజు విద్యా అభివృద్ధి అవుతుంది, మన విజ్ఞానం అభివృద్ధి అవుతుంది, సాంకేతిక అభివృద్ధి డెవలప్ అవుతుందని పడుతున్నాం. అందుకనే మేము అడుగుతున్నాం, దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగుల తరపున అడుగుతున్నాం, తక్షణమే లైబ్రరీ పోస్టులను భర్తీ చేయాలి. జిల్లా పరిషత్ పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలనేటువంటిది మా మొదటి డిమాండు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. స్థానిక సంగీత నృత్య కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు చేపడుతున్నామని తెలిపారు. ఇన్సూరెన్స్పై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రజలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వ్యాఖ్యానించారు. లాస్ట్ 1 మంత్ నుంచి ఒక దీపావళి కోసమని దీపావళి ముందే ఈ జిఎస్టీ ఇవ్వటం, నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, అలాగే మన స్టేట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నో ఎకనామిక్ రిఫార్మ్స్లో ఎప్పుడైనా మన నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తారు. అదేవిధంగా జిఎస్టీ ఎగ్జిబిషన్స్ చేస్తూ ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇంకా ఏ రాష్ట్రంలో ఈ విధంగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఎడ్యుకేట్ చేసాం అనేది అవ్వటం లేదు. ప్రతి జిఎస్టీ షాప్లో ఏ జిఎస్టీ పెరిగింది, ఎంత తగ్గింది, ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది కూడా క్లారిటీగా రాసాం. అయితే ప్రత్యేకంగా మనం ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎనీ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో.
ఎందుకంటే ప్రజలు మామూలుగా హెల్త్ అనేది యంగర్ వయసులో నెగ్లెక్ట్ చేస్తాం, బాగానే ఉన్నామని దాని గురించి మనం ఆలోచించాం. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజలకి జనరల్గా చాలా ముఖ్యమైన విషయం. ఆ జిఎస్టీ తగ్గిస్తూ, హెల్త్ మీద జిఎస్టీ తగ్గిస్తూ 0%కి తెచ్చారు. ఎందుకంటే ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఎవరైనా పెద్దల్ని హాస్పిటల్కి తీసుకుంటే మన బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంటే మొత్తం అయిపోతుంది, ఆ తర్వాత మనం డెట్లో కూడా వెళ్ళిపోతాం. కాబట్టి అందరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఈ 0% హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రత్యేకంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరు కూడా మ్యూజిక్ కాలేజ్కి వచ్చి వాళ్ళు ఏ విధంగా జిఎస్టీ తగ్గించారనేది జిఎస్టీ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు, అలాగే చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, జనరల్ పబ్లిక్ అందరు కూడా స్టాల్స్ పెట్టి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టారు. అందరికీ నా ధన్యవాదాలు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో గల సారికి వీధితో పాటు పలు వీధులలో వారోత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిన్న రాత్రి శ్రీ 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 దేశమ్మ తల్లి మంగళవారోత్సవాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం తాడేపల్లి వారిచే కేరళ డ్యాన్సు మరియు అమ్మవారి వేషాలు, డీజే మరియు తీర్మానాలతో పాటుగా అమ్మవారి ఘటాలు భక్తజనంతో ఊరేగింపుకు ఘనంగా నిర్వహించారు. విశాఖలో గూగుల్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు. ఢిల్లీలో గూగుల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్ హాజరయ్యారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రం పార్వతీపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకొని బాణసంచ కలుస్తూ ఆనందించారు. టీడీపీ శ్రేణులు 87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్గా 1 గిగావాట్ కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఈరోజు చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇటు దసరాని, దీపావళి పండుగను కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకునేటువంటి సంతోషకరమైనటువంటి రోజు ఈ రోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 1,50,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక డేటా సెంటర్ను గూగుల్ తో ఒప్పందం చేసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఇది మామూలు విషయం కాదు. అసలు భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అసలు ఒక్క ఏడాదిన్నర కాలంలోనే తీసుకువెళ్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు ఈరోజు పార్వతీపురం నియోజకవర్గం నుండి. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, సహకార భారతి జిల్లా కమిటీలు కనపాక యూత్ హాస్టల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్దుల్ కలాంకు రాష్ట్రపతిగా ఒక అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు యువతకు ఎంతో దోహదపడుతుందని కొనియాడారు. అటువంటి వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద మా అబ్దుల్ కలాం ఫౌండేషన్ హెల్ప్ అనే ప్రాజెక్టు ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, లీడర్షిప్ డెవలప్మెంట్, ప్రవారిటీ ఎరాడికేషన్, పేదరిక నిర్మూలనపై పనిచేస్తూనే
అనేక అంశాల మీద సామాజిక రుగ్మతల మీద పోరాటం కూడా చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తూనే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కానీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై కూడా పోరాడి ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీనికి హాజరైనటువంటి స్వచ్ఛంద సంస్థలు, సహకార భారతి సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అబ్దుల్ కలాం గారికి మరొకసారి నివాళులు అర్పిస్తాం. అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఆయన జీవితం నుండి స్ఫూర్తి తీసుకొని ఎలా ఒక పేదవాడైన ఒక చేపలు పట్టే కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆయన ఒక ప్రెసిడెంట్ వరకు ఎదిగారనే ఒక కోణం నుండి మనం చూస్తూ ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొంది యువత అనేవాడు పేదరికం అనేది ఒక అడ్డు కాదు అనే సందేశాన్ని వారు తీసుకొని ఎదగాలని యువతకు పిలుపునిస్తూ విజయనగరం పట్టణంలోని జిల్లా పరిషత్ మినిస్ట్రియల్ భవనంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు కూలంకషంగా వివరించారు. విజయనగరం పట్టణంలో ఉన్న మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దని, అలాగే 11 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమస్యను పరిష్కారం చేసి నిరసన విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని రెడ్డి శంకర్రావు తెలిపారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రన్ చేయాలంటే అది తీసుకున్న వ్యక్తి కొంత లాభం ఆర్జించి మెడికల్ కాలేజ్ రన్ చేయాలి. అది ఆ లాభం ఆర్జించాలంటే అతను ఫీజులు పెంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే పేషెంట్స్ నుంచి కానీ వసూలు చేసి రన్ చేయాల్సి వస్తుంది. సో అది దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి కంపారిజనే లేదు. సో అది విరమించుకోవాలని నేను సూచిస్తున్నాను. రెండోది పిహెచ్సి డాక్టర్స్ అంటే వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎటువంటి ఎడ్యుకేషను ఎటువంటి అంటే సిటీకి దూరంగా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ 5 years పనిచేసాక కూడా వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ అంటే పీజీకి అంటే ఫర్దర్ పీజీకి వెళ్ళడానికి రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అంత దూరంగా ఉండి ప్రజాసేవ చేసిన వాళ్ళకి 20% రిజర్వేషన్ అంటే 100 సీట్లు ఉంటే 20 సీట్లు వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పీజీ కంప్లీట్ చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో చాలా ఖాళీలు ఉన్నాయి, అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చాలా ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ అవుతాయి. సో అది కూడా మంచి పద్ధతి కాదు. ఇంకా మూడోది ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపు 9 నెలలు 10 నెలలు బట్టి లేవు, అంటే ఎటువంటి మంజూరు చేయట్లేదు గవర్నమెంట్. అయినా విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఇంతకు ముందు ఈ మెడికల్ కళాశాల సాధన కోసం దరిదాపు 7-8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసింది. 2014 నుంచి 19 మధ్య జరిగిన ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గెలిచిన తర్వాత 2019 ఎలక్షన్కి వెళ్ళే ముందు నెల రోజుల ముందు నోటిఫికేషన్ వస్తామనగా రాష్ట్రంలో ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం ఈ 3 మాత్రమే మెడికల్ కళాశాలలు ఖాళీగా ఉండిపోతే ఈ 3ంటికి మచిలీపట్నం, ఏలూరు భర్తీ చేశారు. ఈ విజయనగరంకి మాత్రం మెడికల్ కళాశాల ఇవ్వలేదు. ఆ వితిన్ 5 daysలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కానివ్వండి, మొత్తం పట్టణ వ్యాప్తంగా ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమాలు చేయడంతో లాస్ట్ మినిట్లో మన కాలేజీ కూడా మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఆ రకంగా వచ్చిన ఈ మెడికల్ కళాశాలని ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసి కాలేజీ కట్టి ఈరోజు అందులో 2 సంవత్సరాలుగా ఇప్పటికే డాక్టర్స్గా అనేక మంది అక్కడ చదువుకొని జాయిన్ అయ్యి విద్యను కొనసాగిస్తున్నారు. మహిళా ప్రాంగణంలో 18 నుంచి 45 సంవత్సరాల గల మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, జూట్ బ్యాగుల తయారీ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని శిక్షణా కేంద్రం జిల్లా మేనేజర్ బి రెబికా సామ్యూల్ తెలిపారు. ఈరోజు ఆమె వాద్యం న్యూస్తో మాట్లాడారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని అన్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ 3 కోర్సులకి కూడా శిక్షణ కల్పిస్తామని, ఈ సదవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ప్రాంగణంలో అనేక సంవత్సరాల నుంచి వృత్తి విద్యా
శిక్షణలు చేపట్టడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం గాను మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీలో శిక్షణ మహిళలకి, మరి అదేవిధంగా బ్యూటీషియన్లో శిక్షణ, మరి అదేవిధంగా జూట్ బ్యాగ్స్ తయారీలో ఈ 3 శిక్షణ కార్యక్రమాలు తొందరలో మహిళా ప్రాంగణంలో ప్రారంభించబడతాయి. మరి వీటికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్ ఒకటి, ఆధార్ కార్డు, మరి 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ తీసుకొని వస్తే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు దీనికి అర్హత ఉన్నారు. ఇక్కడ ఉచితంగా ట్రైనింగ్ చక్కగా ఇవ్వబడుతుంది. మరి మహిళలు తమ జీవనోపాధి గురించి ఈ యొక్క శిక్షణ పొంది, మరి చాలామంది వృత్తి విద్యలో నేర్చుకున్న వారు దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు. కాబట్టి ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వబడుతుంది. మరి మెటీరియల్, దానికి కావాల్సిన శిక్షణకు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా దూర ప్రాంతం నుంచి ట్రైనింగ్ అవ్వాలనుకున్న వారికి ఇక్కడ ఉచిత భోజన వసతి సదుపాయం కల్పించబడుతుందండి. ఈ నెలాఖరులో ట్రైనింగ్లు మొదలవుతాయి కాబట్టి హ్యాండ్ ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్ అండ్ జూట్ బ్యాగ్ తయారీ ఉత్సాహంగా ఉన్న మహిళలందరూ కూడాను రిజిస్ట్రేషన్ ఇక్కడ ఆ కార్యాలయంకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి ఈ నెలాఖరు అక్టోబర్ నెలాఖరి వారంలో ఈ శిక్షణలు ప్రారంభించడం జరుగుతుందండి. బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని విజయనగరం శాసనసభ్యురాలు పోసుపాటి అదితి గజపతిరాజు ఆదేశించారు. విజయనగరంలోని కస్బా హైస్కూల్లో బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో వసతి గృహ సలహా సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న హాస్టల్స్లో విద్యార్థులకు త్రాగునీరు, భోజన సౌకర్యం ఏ విధంగా ఉంది అన్న విషయాలను హాస్టల్ వార్డులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. హాస్టల్స్లోని సౌకర్యాల కొరత విషయాలపై సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించిన నిధులను సమీకరించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్ అలాగే మనకి ఇంటర్మీడియట్ హాస్టల్స్ అండ్ కాలేజ్ హాస్టల్స్ అన్నీ కూడా మనం రివ్యూ చేసాం. అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, అక్కడ లైట్లు, ఫ్యాన్లు కొన్ని ఏరియాస్లో అవసరం ఉన్నాయి. అదే కొన్ని రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ఆ రెంటెడ్ బిల్డింగ్స్లో కూడా స్థలం సరిపోవట్లేదు. ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవటానికి రెడీగా ఉన్నారు కానీ ఆ స్థలం సరిపోవట్లేదు. సో మనం ఇంకా స్పేస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఆర్ఓ ప్లాంట్స్ అనేది ముఖ్యంగా హాస్టల్ అవనివ్వండి, స్కూల్ అవనివ్వండి, ఈరోజు ఉన్నటువంటి వాటర్ సిచ్యువేషన్కి మనకు అన్ని ఏరియాస్లో ఆర్ఓ ప్లాంట్స్ అనేది అవసరం. అయితే ఇక్కడ మన లాస్ట్ టైం బీసీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి హాస్టల్లో మనకి డాక్టర్ తిరుమల్ ప్రసాద్ గారు విజయనగరంలో ఎక్కడైనా ఆర్ఓ ప్లాంట్ నేను ఇస్తాను, మీరు చెప్పండి ఎక్కడికి ఇవ్వాలని వారు అడిగితే బీసీ గర్ల్స్ హాస్టల్లో మనం ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి మోర్ దెన్ 200 పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ ఫస్ట్ ఆర్ఓ ప్లాంట్ అనేది మనం పెట్టాం. అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ అవసరమో లిస్ట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఎవరైనా డొనేట్ చేయడానికి రెడీగా ఉంటే మనం డెఫినెట్గా మనం ఆ ఆర్ఓ ప్లాంట్స్ కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే వీలైనంత వరకు మనం అన్ని ఏరియాస్ని డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు విజయనగరంలోని కుమ్మరి వీధికి చెందిన పలు కుమ్మరి కుటుంబాలు ప్రమిదలు, చిచ్చుబుడ్డులు, మందార బుడ్డీలు తయారు చేస్తూ ఉంటారు. వీటిని తయారు చేయడానికి దీపావళికి ముందు 3 నెలల నుంచి ఎంతో కష్టపడి దానికి సంబంధించిన మట్టిని సేకరిస్తారు. వీటిని తయారు చేయడం అయితే చేస్తున్నారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డజను ప్రమిదలు కేవలం 15 రూపాయలకు మాత్రమే అమ్మకాలు చేపడుతున్నామని వారు చెప్తున్నారు. చిచ్చుబుడ్లు కూడా 4 రూపాయల నుంచి 5 రూపాయలు మాత్రమే అమ్ముతున్నామని చెప్పారు. మట్టి సేకరించిన దగ్గర నుంచి మట్టిని తడిపి ఎండలో ఎండపోసి ఆ మట్టిని ప్రమిదలుగా తీర్చిదిద్దామని చెప్పారు. వాటిని మళ్ళీ ఎండలో ఎండబెట్టి వరుస క్రమంలో పేర్చి తక్కువ మంటతో వాటిని కాల్చడం జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని కుమ్మరులు వాజ్యవన్ న్యూస్కు తెలియజేశారు. ఈ ప్రాంతంలో అమ్మకాలు చేపడతామని, అలాగే కన్యకాపరమేశ్వర కోవుల, గంటస్తంభం, సిటీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో కూడా అమ్మకాలు చేపడతామని చెప్పారు. అయితే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదని వారు వాపోతున్నారు.
నెల రోజుల నుంచి చేస్తామండి ఇవి సించి బుడ్డీలు, మందార బుడ్డీలు, ప్రమిదులు. ఈ నెల రోజులు కలిపితే అందరం 5 కష్టపడితే కానీ మాకు అవ్వదండి. ఉత్తరం మొత్తం మీద మా 4-5 రోజులు పడతాయండి. మళ్ళీ వర్షాకాలంలో దొరకదు కదా. చక్రం మీద తయారు చేసుకొని నెల అంతా కష్టపడి సుంచి బుడ్డీలు అన్ని రకాలు కలిపి బట్టి చేసుకొని పెడతాం. ఇది ఒక 5 రోజులు బట్టి పడుతుంది కాల్చి దించేసరికి. 5 రోజుల నాడు తీస్తాం. మళ్ళీ తీసి ఇక్కడ మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని జరిపించుకొని. అది మందర బుడ్డీలు అయితే 4 రూపాయలు, సుంచి బుడ్డి అయినా 5 రూపాయలు చెప్పడం, 4 రూపాయలకి ఇవ్వడం. అలాగే మా వృత్తి పని మరి తప్పదు కదా, ఆ విధంగా చేసుకుపోతాను. కొత్తగా అంటే ఏం లేదండి, ఎప్పుడు అవే మరి ప్రమిదులు, సుంచి బుడ్డీలు, మందర బుడ్డీలు చేసుకొని ఇలా కాల్చుకొని అమ్ముకుంటాం. ఇందులోనే 20 మంది ఉన్నాయండి చేసిన వాళ్ళు. మరి ఏం వర్షం పడుకుంటుంటే బాగుంటుందండి, చేసినవన్నీ అవుతాయి. మరి వర్షం పడితే అవి ఉండిపోవడమే, మళ్ళీ సంవత్సరం మేము దోసుకోవాలి. దానికి నష్టపరిహారం ఎవరు ఇచ్చిన వాళ్ళు మరి లేరు. ఈ 4 రోజులు గ్యాప్ వర్షం పడకుంటుంటే సేల్స్ అయిపోతాయండి, లేకపోతే మళ్ళీ సంవత్సరం వరకు మేము దోసుకోవడం ఇంట్లోనే. రోజుల దగ్గర అమ్ముతాం కుమ్మరి వీధి వాళ్ళందరూ. ఈ 5 రోజులు అవుతుందండి బట్టి కాలేసరికి. ఇది చేతికి వచ్చేసరికి 5 రోజులు, ఎందులో ఎన్ని పోతాయో తెలియదు, ఎన్ని అవుతాయో తెలియదు ఈ మంట మీద. ఇది ఇప్పుడు రేటు చూస్తే చాలా తక్కువ ఉంది. మేము 4 రూపాయలు చెప్తే 3 రూపాయలు ఇస్తాం అంటుంటాం, అందులో సగం పోతాయి. అది అదే డజన్ ఏమి 20 రూపాయలు చెప్తే 15 రూపాయలు ఇస్తారు. ఎన్ని సంవత్సరాలైనా ఈ రేటు ఇలాగే ఉంటుంది. ఇంచుమించు మేము 10 సంవత్సరాలు పెట్టి చేస్తాను. నేను కరోనా వచ్చిన తర్వాత మేము నేర్చామన్నమాట. నాది ప్రింటింగ్ ప్రెస్ నాది. ఈ నేర్చంగా అప్పటి నుంచి ఇదే రేటు పెరగడం గట్టే మరి లేదు. అది ఈ సంవత్సరం చాలా డిమ్గా ఉంది. ఈసారికి వెళ్ళిపోయి కానీ ఏటి లేదు, అందుకే లాస్ట్ కాల్స్తున్నాం బట్టి. 4 రోజులు అయితే దీపావళి వచ్చేది కదా, లాస్ట్ బట్టీలు ఇవే. అది కేల్పురం చాలా విజయనగరం జిల్లా మొత్తం ఇక్కడ కన్యాపురం స్కూల్ దగ్గర వేస్తాం దుకాణాలు, అక్కడ కొంటారు. గుంటూరుపేట చెరువు ఉంది ఒకటి, అక్కడి నుంచి తెస్తాం. బంకమట్టి అని దీన్ని బాగా ఎండబెట్టేసి చితగొట్టేసి నానబెట్టాలి. తడిసిపోతే పని చేయదు, బాగా ఎండితేనే పని చేస్తుంది. అది 300 తయారు చేయగలమండి, అంతకు ఎక్కువ చేయలేము. రోజు చుంచి బుడ్లు అయితే 300 అవుతాయి. అలాగే రకాలకే బట్టి 100 ఒకరోజు బిర్యానీ పెడతారైతే ఒక 100 అవుతాయి. అలాగనమాట. కుటుంబం మొత్తం చేస్తేనే అవుతుంది, ఒకరిద్దరు వాళ్ళు అవ్వదు. ఎంతమంది కుటుంబం ఉంటే అంతమంది చేయవలసిందే, అంతేగాని ఒకరి వల్ల అయితే మటుకు ఈ పని జరగదు. బట్టలు పెట్టి పొయ్యి ఉంది కదా, అటు నుంచి చిన్న దీపం బుడ్లాగా 2 రోజులు వేడి చేయాలి. ఇటుపక్క పెడితే సురుక్కు మనాలు ఉంటాయి, వేడిగా అనాలి. అప్పుడు దీన్ని కాల్పేయాలి. ముందు కూడా కాల్చేయమంటే ఒకటి కూడా రాదు, మొత్తం అన్నీ దన్నం అయిపోతాయి. అది పెద్ద మంట ఇచ్చాం అనుకోండి పనికిరాదు. అదే చెప్తాను కదా, జాగ్రత్త గ్యాస్ మంట అలవస్తుంది, ఆ టైప్లోనే పెట్టాలి. ఇటు పక్క వచ్చిన దాకా 7 ఎక్కలు, ఇదంతా 7 ఎక్కలు హీట్ అవ్వాలి. ఇస్త్రీ పెట్టేలాగా హీట్ ఇంచుమించు 45-50 గంటలు వేడి చేయాలి. దీపావళి వచ్చిందంటే చాలు కేఎల్పురంలోని బాణాసంచా క్రయ విక్రయాలు జోరుగా జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం వాతావరణ మార్పులతో వ్యాపారం మందకొడగా సాగుతుందని వ్యాపారస్తులు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకు ప్రతి బాణాసంచా దుకాణానికి ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు తప్పనిసరిగా తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతంలో బాణాసంచా సామాన్లు కొనుగోలు చేయడానికి వినియోగదారులు వస్తూ ఉంటారు. అయితే దీపావళి ఇంకా 5 రోజుల సమయం ఉంది. గత ఏడాది కంటే ఏడాది విక్రయాలు తక్కువగానే జరుగుతుందని వ్యాపారస్తులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు వహిస్తున్నామని వ్యాపారస్తులు తెలిపారు. మన కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే రేట్లు అయితే బాగా తగ్గి ఉన్నాయి, కానీ కస్టమర్లు కూడా ఎవరు వచ్చేది ఏం లేదు. జిఎస్టీ భారం కూడా కొన్ని 5% ఉన్నది కూడా మాకు 18% చేశారు, దానివల్ల కూడా వ్యాపారం తగ్గిపోయింది. మరియు ఆర్డీఓ మేడం గారు లాస్ట్ ఇయర్ కొన్ని ప్రికాషన్స్ చెప్పారు, అది కూడా ఫాలోఅప్ అయ్యి మొత్తం అన్ని రకాలుగా సేఫ్టీగా మేము చేసుకోవడం అనేది జరిగింది. మా షాప్ పరంగా మొన్న మేడం గారు కూడా వచ్చి చెక్ చేయడం కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా మొత్తం అంతా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కరెక్ట్గా ఉన్నాము. ఈవెన్ ఇంక్లూడింగ్ స్టాఫ్ తోటి మొత్తం ప్రికాషన్స్, వాళ్ళు కూడా ఫైర్ అనేది ఎలా చేయాలని చెప్పేసి డిఎఫ్ఓ గారు వచ్చి చెప్తే ఇమీడియట్గా ఓపెన్ చేసి కూడా ఒక 4గురికి చెప్పాము. వాళ్ళు కూడా ఫాలో అయ్యి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే బాగా తగ్గిపోయిందండి, చాలా బాగా తగ్గిపోయింది. చుట్టుపక్కల షాపులు ఎక్కువైపోవడం వల్ల, ఊళ్ళో పల్లెటూరులో షాపులు ఎక్కువైపోవడం వల్ల వ్యాపారం తగ్గిపోయింది. ఎక్కడ రాజం పడితే రాజంలో వచ్చింది, నెల్లిమర్లు పడితే నెల్లిమర్లు వచ్చింది, ఇటు గజబినారం పడితే గజబినారం వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ షాపులు వచ్చేయడంతో వ్యాపారం అయితే పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా రాబోయే రోజులు ఇంకా 5 రోజులు ఉంది. చూస్తుంటే మాకు అసలు
చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏంటిది ఇలా పొజిషన్ ఇలా అయిపోయిందని చెప్పేసి. ఈ ప్రజల కోసం సేఫ్టీ కోసం స్ప్రింక్లర్స్, నెక్స్ట్ వాటర్ పైప్స్ అన్నీ కూడా అరేంజ్ చేసాము. అలాగే మన ఆర్డీఓ గారు మేడం గారు మీటింగ్లో కూడా ఇవన్నీ అడిగారు. ఆవిడకి ఇవన్నీ మేము చెప్పడం జరిగింది. ఆవిడ వచ్చి ఇక్కడ చెక్ చేసి అన్నీ బాగున్నాయనేసి చెప్పడం జరిగింది. అలాగే మా స్టాఫ్కి ఒక 5గురికి సేఫ్టీ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సేఫ్టీ అంతా ఎలాగ వాడాలి ఏంటి అన్నీ కూడా వాళ్ళకి చెప్పి అంతా బాగా చేశారండి. అంత సేఫ్టీ అయితే బాగా ఎక్కడ పడితే అక్కడ మేము నో స్మోకింగ్, గ్యాస్ సిలిండర్స్ అన్నీ పెట్టాం. ఈ సంవత్సరం బిజినెస్ అయితే కొద్దిగా డల్గా ఉందండి. కొత్త ఐటమ్ వెరైటీస్ వచ్చాయండి, కొన్ని ఫ్యాన్సీ రకాలు వచ్చాయి, కానీ బిజినెస్ లేక కొన్ని తెప్పించడం మానేసింది. 3 పండుగలు ఒక్కసారే పడ్డం అనేసి కారణం అని ఒకటి అనుకున్నాం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ షాపులు ఎక్కువైపోయాయి. ఇంతకుముందు విజయనగరంలో ఓన్లీ లోకల్లోనే ఉండే షాపులు ఇప్పుడు చుట్టుపక్కల మానాపురం దగ్గర ఒకటి, సాలూరు దగ్గర ఒకటి, అలాగే బోల్డ్ అన్ని షాపులు ఎక్కువైపోయాయి. అందువల్ల బిజినెస్ స్ప్రెడ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ రేట్లలాగే ఉన్నాయండి. రేట్లు ఏం పెద్దగా పెరగలేదు, ఏవో 2-3 ఐటమ్సే పెరిగాయి, మిగతావన్నీ అలాగే ఉన్నాయి యాస్టీజ్గా. ప్రపంచ ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థను విశాఖపట్నంలో నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ఎంఓయూ చేసుకున్న శుభ సందర్భంగా శాసనసభ్యురాలు పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆధ్వర్యంలో విజయనగరం పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అయస్కాంతంలా కంపెనీలను ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒక గూగుల్తో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం ద్వారా మనకి న్యూ గిగావాట్ హబ్ అనేది రాబోతుంది ఉత్తరాంధ్రకి, మెయిన్లీ విశాఖపట్నం, విజయనగరం అరౌండ్ ఏరియాస్లో. అలాగే మనం చూస్తుంటే ఈ హబ్ అనేది, ఈ న్యూ గిగావాట్ హబ్ అనేది ఇది ఈ 5 ఇయర్స్లో గూగుల్ ఏమో $15 బిలియన్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు 5 సంవత్సరాల్లో. అయితే ఇది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్. మనం ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో ఇది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనది టీసీఎస్తో వచ్చింది. టీసీఎస్తో వచ్చినప్పుడు 99 పైసాకి ఆ పాలసీ చేసి ఇచ్చినప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేశారు. అయితే ఎవరు అగెన్స్ట్గా మాట్లాడారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పాలసీస్ వలన దాని తర్వాత యాక్సెంచర్ వచ్చింది, దాని తర్వాత కాగ్నిసెంట్ వచ్చింది, దాని తర్వాత రీసెంట్గా 2 days బ్యాకే సిఫీ శంకుస్థాపన కూడా మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అద్భుతమైన ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది క్రియేట్ చేశారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎజెండాలో మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ క్రియేట్ చేస్తూ, జాబ్స్ క్రియేట్ చేస్తూ గూగుల్ ఈరోజు వచ్చిందంటే ఎంతో సంతోషం. ఎందుకంటే ఆ రోజుల్లో మన హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ బ్రాండ్ వచ్చినాక ఎంతోమంది పరిగెట్టుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈ గూగుల్ ఒప్పందం తర్వాత ఇంకా ఎంతోమంది పరిగెట్టుకుంటూ వస్తారు. మనం ఒక 20 lakhs అనే జాబ్స్ అనేది మనం హామీ ఇచ్చాము. కానీ నేను నారా లోకేష్ గారు కృషి చూస్తుంటే గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుని ఒప్పంద పత్రాలపై ఢిల్లీలో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మంగళవారం సంతకాలు చేశారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఎస్కోట పట్టణ కేంద్రంలో గల దేవీగుడి జంక్షన్ నందు విజయ నియోజకవర్గ కూటమి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇప్పటి వరకు సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖ నగరం నేడు ఏఐ డిజిటల్ సిటీకి రాజధానిగా మారనుందని వ్యాఖ్యానించారు. విశాఖ ఏఐ సిటీగా మారితే ఆంధ్రప్రదేశ్ దేశానికి డిజిటల్ ఇండియాలో మార్గదర్శకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సాంకేతిక రంగం ఒక రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చగలదో హైదరాబాద్ ముఖ్య పట్టణంగా చేసి చూపించిందని, చంద్రబాబు దూరదృష్టితో మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్కు తీసుకురావడంతో హైదరాబాద్ అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారిందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా విశాఖ కూడా మారుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణతో మెలగాలని
ప్రధానంగా విద్యార్థులు చెడు మార్గాల వైపు అడుగులు వేయరాదని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం వారికి అందించిందని, ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే విధంగా చదవాలని సూచించారు. అలాగే ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా బయటకు వెళ్ళకూడదని, బయట వారు ఇచ్చే ఆహారం తీసుకోవద్దని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫీడ్బ్యాక్ పుస్తకంలో నమోదు చేయాలని సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎంఎస్ఎంఈ పార్కులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి సారించామని వెల్లడి. ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి భరోసా, 5 లక్షల చెక్కు అందజేసిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు ఏర్పాటుకు ఒప్పందం, హర్షం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.